హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది. సో, ఇంకా మార్నింగే నేను పూజ చేసుకుంటున్నాను దేవుడికి. ఆల్రెడీ ఐషు అయితే దేవుడికి దండం పెట్టేసుకున్నది. ఇంక ఈరోజు మార్నింగే లేసేసి రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నలుగురం కూడా హెడ్ బాత్ చేసేసామన్నమాట. పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళలేదు. సో, ఇంక ఇవాళ అయితే నలుగురం కలిసి టెంపుల్కి అయితే వెళ్దామనుకుంటున్నాము. సో ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. నిన్న నైట్ ఏం చేశానంటే నేను గిన్నెలు అవన్నీ ఏం క్లీన్ చేసుకోలేదు, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. సో ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసేసుకుని తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేశాను అనమాట. ఈ లోపల పిల్లలు అయినా రెడీ అయిపోయారు. సో నేను ఇప్పుడు ఇంకా హెడ్ బాత్ చేసేసి నేను కూడా దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను. సో ఇంకా నలుగురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయిపోతుంది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి. సో అందుకే ఇప్పుడు ఇంకా నలుగురు ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మా ఇష్యూ అయితే బ్యాంగిల్స్ వేసుకుందనమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి షిరిడీలో కొనుక్కుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ ఫ్రాక్ మీదకి అయితే బాగా మ్యాచ్ అయినాయి. సో అందుకే వేసేసుకుంది అది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా, ఎప్పుడు వాటర్ కావాలంటాడో అర్థం కాదు. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను. సో మేము ఇంకా ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు యాక్చువల్గా దూరం అనమాట, కొంచెం మరీ దూరము కాదు, అలానే దగ్గర కూడా కాదు, వాకబుల్ డిస్టెన్స్ కూడా కాదు. సో ఇంకా ఖచ్చితంగా మా హస్బెండే తీసుకుని వెళ్ళాలి, తీసుకుని రావాలన్నమాట. అందుకే నాకు టెంపుల్కి రెగ్యులర్గా వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు. మేము ముందుండే కమ్యూనిటీలో అయితే పార్కులో వినాయకుడిది చిన్న గుడిలాగా ఉండేదన్నమాట. సో మాది బర్త్డేస్ అయినా వెడ్డింగ్ డే అయినా ఏదైనా కూడా, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ వినాయక స్వామి మందిరం దగ్గరికి వెళ్ళి దండం అయితే పెట్టుకునేదాన్ని. ఇంకా కార్తీక మాసంలో కూడా నేను రెగ్యులర్గా వినాయకుడిని అయితే దండం పెట్టుకుని వచ్చేదాన్ని అనమాట. ఇంకా మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు టెంపుల్స్ దూరం అయిపోయినాయి. సో ఇంకా మా హస్బెండ్ ఉంటే ఇంటి దగ్గర తీసుకుని వెళ్తారు, లేదంటే లేదనమాట. సో ఈ టెంపుల్ బయటన వినాయకుడు గుడి కట్టారు కదా, ఫస్ట్ అయితే వినాయకుడిని దండం పెట్టేసుకున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. పంతులు గారు అయితే లేరనమాట, లాక్ చేసేసి ఉన్నది. టైం అయితే 9 అవుతుంది. ఇంకా పంతులు గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాక్ చేసి ఉంది కాబట్టి మేమే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ కుంకుమ ఉంటుంది కదా, సో ఇంకా బొట్లు పెట్టేసుకున్నాం అనమాట. మా చిన్నోడు అయితే అందరికీ బొట్లు పెట్టేశాడు. ఆంజనేయ స్వామి టెంపుల్లో దండం పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మేము ఉగాదికి ఒక టెంపుల్కి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళాము అప్పుడు. సో ఇంకా ఆ టెంపుల్కి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇవాళ థర్స్డే కాబట్టి అంత రష్గా ఏం లేదు టెంపుల్. మేము ఉగాదికి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్గా ఉంది, చాలామంది జనాలు ఉన్నారనమాట. ఈ గుడి చుట్టూరా ఎన్ని చెట్లు ఉన్నాయో చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడే మాకు చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళాలి, బయట అనమాట. ఇదంతా ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి, చాలా బాగుంటుంది, చల్లగా ఉందన్నమాట. సో ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇవాళ థర్స్డే కాబట్టి అంత రష్గా ఏం లేదు, అసలు చాలా ఖాళీగా ఉందన్నమాట. సో మేము వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి కూడా ఇస్తున్నారు దేవుడికి. సో లైన్లో నుంచి మంచిగా హారతి తీసుకుని దేవుడికి దండం పెట్టేసుకొని ప్రసాదం తీసుకుని వచ్చేసాము. ఇంకా పులిహోర అనమాట ప్రసాదం. అసలు గుళ్ళో ప్రసాదం అంటే ఏ టేస్ట్ ఉంటుందో చెప్పనక్కర్లేదు, సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా పిల్లలిద్దరికి కూడా చాలా బాగా నచ్చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఇంక ఈ టెంపుల్లో దర్శనం అదంతా అయ్యేటప్పటికి 11:30 అలా అయిపోయిందనమాట. ఫుల్గా ఆకలేస్తుంది పిల్లలకి కూడాని. సో ఇంకా ప్రసాదం అయితే తినేసాము, చాలా బాగా అనిపించింది అనమాట. దేవుడిని దర్శించేసుకొని కాసేపు అయితే అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, కొంచెం ప్రసాదం ఒక్కటే తిన్నారు. సో ఇంక ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను కూడా బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు, లేట్ అయిపోతుందని చెప్తే ఏం ప్రిపేర్ చేయకుండా మళ్ళీ వచ్చి చేద్దాంలే అన్నట్టుగా మేము కూడా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తినేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది. సో అందుకే ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ అయితే మేము ఉన్న చోట రీసెంట్గానే పెట్టారనమాట. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పేసి. సో ఇప్పుడు టైం వచ్చింది బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంకా పిల్లలిద్దరూ ఎప్పటిలాగానే వాళ్ళకి నచ్చిన ప్లెయిన్ దోశ అయితే ఆర్డర్ చేసుకున్నారు. నేనైతే ఆనియన్ దోశ అనమాట. ఇది కన్నడ స్టైల్లో ఆనియన్ దోశ. చూడండి ఎంత లావుగా ఉందో, లోపలైతే ఫుల్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, లైట్గా క్యారెట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత ఒక చౌచౌబాత్ ఒకటి ఆర్డర్ చేశారు, అంటే స్వీట్ ఉప్మా ఇస్తారు కదా కేసరీబాత్, అదనమాట. ఇంకా చట్నీ అదంతా కూడా కన్నడ స్టైల్లోనే ఉంది. ఇది వచ్చేసి బిస్మిల్లా బాత్ అంట. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉందన్నమాట. ఫుల్ నెయ్యి ఉంది, ప్రతి బ్రేక్ఫాస్ట్లో కూడా ఫుల్గా నెయ్యి వేశారు. ఇంకా నా దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆనియన్స్ అయితే అస్సలకి తినలేకపోయాను, ఫుల్ నెయ్యి ఉందన్నమాట. చేతుల నిండా ఫుల్గా అంటిపోయింది. ఇంకా మా చిన్నోడు కూడా పాపం ఆ ప్లేన్ దోశ మొత్తం కంప్లీట్ చేయలేకపోయాడు, అంత పెద్దది వచ్చేసింది.
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, మార్నింగ్ నుంచి ఏం ప్రిపేర్ చేయకుండా అలానే వదిలేసి వెళ్ళిపోయాను. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు కుక్కర్లో పప్పు పెట్టాను అనమాట. సో ఇంకా పప్పు చారులాగా చేసేద్దాము, దాంట్లోకి నంచుకోవడానికి పొటాటో కుర్మాలాగా చేద్దామని చెప్పేసి అయితే పొటాటోస్ బాయిల్ చేసుకుంటున్నాను. నేనేమో పప్పుచారులోకి పొటాటో కుర్మా బాగుంటుందని చెప్పేసి బాయిల్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఏమో పొటాటో ఫ్రై చేయమని చెప్పారంట. అదేమో నేను వినలేదు. పొటాటో కుర్మాకి అని చెప్పేసి పొటాటోస్ స్టవ్ మీద పెట్టేశానా, సగం ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు అని అడిగారు. పప్పుచారు పొటాటో కుర్మా చేసేస్తున్నానని చెప్తే పొటాటో కుర్మా కాదు ఫ్రై చేయని చెప్పారనమాట. సో అప్పటికి పొటాటోస్ హాఫ్ బాయిల్ అయినాయి. ఇంకా హాఫ్ బాయిల్ అయిన పొటాటోని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే ఇంకా తీసేసి వాటిని ముక్కల కింద కట్ చేసి పొటాటో ఫ్రై చేసేసానమాట. పప్పుచారులోకి కాంబినేషన్గా పొటాటో ఫ్రై. ఇక్కడ పసుపు అయితే కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దేనికి అంటే కాళ్ళకి పసుపు రాసుకోవడానికి. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందే కాళ్ళకి పసుపు రాసుకుందాం అనుకున్నాను, ఇంకా టైం సరిపోలేదన్నమాట. ఇంకా పప్పు కూడా విజిల్స్ వచ్చేసినాయి. పొటాటోస్ ఏమో ఇప్పుడే పెట్టాను, ఇంకా కుక్ అవుతున్నాయి. ఇంకా హాఫ్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానని చెప్పాను కదా. ఇంక ఈ పసుపు అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. అసలు యాక్చువల్గా ఏమైంది అంటే మేము కుక్కి వెళ్ళాం కదా, అక్కడ కుమారదారిలో స్నానానికి వెళ్ళినప్పుడు ఒక రాయి తగులుకుని నా చుట్టూ అయితే ఒకటి ఊడిపోయింది. చాలా టైట్గా ఉంటుంది, ఎలా ఊడిపోయిందో కానీ మరి చాలా వెతికాను వాటర్లో, అడిక్కి వెళ్ళిపోతుంది కదా, అసలు కనిపించలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే కొత్త చుట్టలు తీసుకున్నాను. ఈ రెండు వచ్చేసి 1000 తీసుకున్నారనమాట. సో ఇంకా కొత్త చుట్టలు తీసుకున్నాను, ఇవాళ మంచిదని చెప్పేసి కాళ్ళకి పసుపు రాసేసుకుని చుట్టలు అయితే పెట్టేసుకున్నాను కాళ్ళకి. ఇన్ని రోజుల నుంచి ఒక చుట్టుతోనే ఉన్నాను అనమాట. సో అంటే తీసుకోవడం మొన్నే తీసుకున్నాను, కాకపోతే మంచి రోజు నాడు పెట్టుకుందామని చెప్పేసి అయితే పెట్టుకోలేదు. సో నా చుట్టలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దాంట్లోకి చింతపండు పులుసు, ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి సాల్టు, కారం, ఇంకా పసుపు వేసేసి అయితే పప్పుచారు మరగబెట్టేసుకుంటున్నాను. ఇంక ఇవైతే హాఫ్ బాయిల్ అయినాయి అని చెప్పాను కదా, సో వీటిని అయితే పీల్ ఆఫ్ చేసేసుకుని ఇలా స్క్వేర్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఫస్ట్ అయితే చిల్లీస్, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు క్రిస్పీగా అయితే కనుక ఫ్లేవర్ ఆయిల్లోకి దిగుతుంది, ఇంకా పొటాటో ఫ్రై టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇవన్నీ క్రిస్పీగా అయిపోయిన తర్వాత నేను కట్ చేసుకున్న పొటాటో పీసెస్ కూడా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసేసుకోవడమే. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఇంచుమించు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, కొంచెం కొంచెం అలా అనిపిస్తుంది. సో నేను కిచెన్లో అయితే ఇలా బిజీగా ఉన్నాను కదా, ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూద్దాము. మా చిన్నోడైతే కొంచెం బిజీగా ఉన్నాడు అనమాట, మిర్రర్లో చూసుకుంటూనే. ఇంకాసేపు బుక్ తీసి చదవమంటుంటే స్టోరీలు చెప్తున్నాడు నాకు. సో వాళ్ళ అక్క అయితే మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని ఇంకా చదువుకుంటుంది. సో హోంవర్క్స్ అవి ఉన్నాయన్నమాట, ఇంకా అవన్నీ చేసేసుకుంటుంది. మా ఇష్యూ అయితే చెప్పక్కర్లేదు, హోంవర్క్స్ ఏమన్నా కానీ వెంటనే కంప్లీట్ చేసేసుకుంటుంది, చదువుకుంటుంది అనమాట. ఇంకా మా చిన్నోడికైతే 10 సార్లు చెప్పాలి. సో ఇంకా వాళ్ళిద్దరూ అలా ఉన్నారు లోపల. నేను వచ్చేసి పప్పు తాలింపు వేద్దాం కదా అని చెప్పేసి వచ్చానమాట. ఈ పొటాటో అయితే కొంచెం కొంచెం లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది, టాస్ చేసుకుంటూ సిమ్లో పెట్టి అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా పప్పుచారు అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పటికే 1:30 అలా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ బయట చేసాం కదా, సో కొంచెం హెవీగా ఉందన్నమాట. ఇంకా పిల్లలు ఏం చేశారంటే చదువుకుంటూ అలా పడుకుని పోయారు ఇద్దరు కూడాని. సో ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ 4 o'clock లేచారు. 4కి లేచిన తర్వాత అప్పుడైతే భోజనం తినిపించాను ఇద్దరికి కూడాని. సో ఇంకా అప్పుడు తినేసి కాసేపు అయితే మళ్ళీ చదువుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి కిందకి ఆడుకోవడానికి తీసుకుని వెళ్తున్నాను. మా చిన్నోడికి ఇవాళ ప్రామిస్ చేశాను అనమాట, కిందకి సైకిల్ తొక్కుకోవడానికి తీసుకెళ్తానని చెప్పేసి. ఐషు కూడా ట్యూషన్ స్టార్ట్ అయిపోయింది ఐషుకి కూడాని. సో ఇప్పుడే వచ్చిందనమాట ట్యూషన్ నుంచి. సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము. మా చిన్నోడిని కాసేపు అంటే 7 ఆ టైం అవుతుంది, 8 వరకు ఆడించేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తామన్నమాట. ఇంకా కిందకి తీసుకెళ్తే మా చిన్నోడు ఫుల్ హ్యాపీ, ఏది చెప్తే అది వింటాడనమాట. సో ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.